అందరికీ మరణత పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభ 3 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ దాసుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మముల తిమిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరమును సవివరముగా మీరు మాకు అందించి మహిమ నొందుమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆసక్తితో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును, మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన మరణాత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మల్ని బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పూట మన ధ్యానాంశము అచ్చ జటామాంసి అత్తరు. పిల్లరా, మరి లెంటులో మనం ఉన్న శిలువనాథుని యొక్క శ్రమ చరిత్రను మనం నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఈ లెంటులో శిలువనాథుని యొక్క శ్రమ చరిత్రలో భాగంగా ఈ పూట అచ్చ జటామాంసి అత్తరు అనబడుతున్న ఈ మాటల్లో దాగి ఉన్న పారమార్థిక జ్ఞానమును మీ ముందుంచాలని దేవుని దాసునిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, యేసు ప్రభువు వారు కన్యమరియ గర్భము ద్వారా లోకానికి వచ్చిన తరువాత ఆయన తన 30వ ఏట యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తీసం తీసుకుని 3.5 సంవత్సరాలు ప్రభువారు స్వార్థ సేవ చేశారు. కనుక ప్రభువు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన భోజనం బస నిమిత్తమై 2 ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి కపెర్నహూము, 2 బేతనియ. అందుకే ఒకానొక దినమందు యేసు ప్రభువారు బేతనీకు వచ్చారని ఎరిగి మార్త ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన ప్రభు పాదముల దగ్గర కూర్చుని మరియా ఆయన మాటలు వింటున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మొత్తానికి బేతనీయ గ్రామం అన్న, ఆ గ్రామంలో ఉన్న మరియ, మార్త, లాజర్ అన్న ప్రభువారికి అమితముగా ఇష్టమని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం గమనించవచ్చు. అందుకే లాజరు చనిపోయినప్పుడు ప్రభువారు వచ్చి చనిపోయిన లాజరును మరల బ్రతికించాడు. ఇలా మరి యెరూషలేము పట్టణం చాలా గొప్ప పట్టణం అయినా ప్రభువారి యొక్క స్వార్థ సేవ యోదయ, గల్లయ, సమరయ, పెరయ అనబడుతున్న ప్రాంతాలలో ప్రభు స్వార్థ సేవ చేసిన ఎన్ని ప్రాంతాలు గొప్పవి ఆనాడు కనబడుతూ ఉన్న ప్రభువుకు బాగా ఇష్టమైన మరి ఊరు లేదా ప్రాంతం ఒకటని బైబిల్ గ్రంథాన్ని చదువుతుండగా చెప్పవచ్చు. ఆ ప్రాంతమే బేతనీయ గ్రామం. ఎందుకు ఈ గ్రామం అంటే ప్రభువు వారికి ఇష్టం అంటే ఆ గ్రామంలో ప్రభువును ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే మరియా, మార్త, లాజరు కుటుంబం. బేతనీ అనబడుతున్న గ్రామంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో 3 ఉన్నారు. వారు ఎవరంటే మరియా, మార్త, లాజరు. ఎందుకు ఈ కుటుంబం అన్నా, ఈ కుటుంబంలో ఉన్న
ఈ ముగ్గురన్నా, ఈ గ్రామం అన్నా ప్రభువారికి ఇష్టం అని మీరు నన్ను అడిగితే, ఆ ఊరిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు బేతనీయ గ్రామములో మరియా, మార్త, లాజరు అనబడుతున్న వారి ఇల్లు. ప్రియులరా, ఆ కుటుంబం అంటే ప్రభువారికి ఎందుకు అమితంగా ఇష్టం అంటే, ప్రభువుకి ఇష్టమైన లక్షణాలు ఆ ఇంటిలో ఉన్న ముగ్గురులో ఉన్నాయి. ఏంటండి అని మీరు నన్ను అడిగితే, మార్త ప్రభువుకు పరిచర్య చేసింది, మరియా దైవ సన్నిధి చేసింది, లాజరు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు అనే విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. మరియా, మార్త, లాజరు కథ చదువుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే చాలామంది మరియే గొప్ప, చాలామంది మరియే గొప్ప అని చెబుతూ ఉంటారు. కానీ దైవజనులు దేవదాసయ్య గారు ఇద్దరూ గొప్పే అన్నారు. ఎందుకంటే మార్త ప్రభువు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. వచ్చిన ప్రభు పాదముల దగ్గర కూర్చుని ప్రభు మాటలు మరియ వింటుంది. కనుక వీళ్ళిద్దరూ కూడా గొప్పే. ఎందుకంటే మార్త తన ఇంటిలోనికి ప్రభువుని ఆహ్వానిస్తే, మరియా ప్రభు వారిని తన ఒంటిలోనికి ఆహ్వానించింది. ఇక లాజరు విషయానికి వస్తే, లాజరు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. మనకి ఇవన్నీ రిఫరెన్సెస్ చూపించాలి అంటే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది. నేను అంశంలోనికి వెళతాను. పిల్లరా, మరి ఇక్కడ అచ్చ, జట, మాంసి, అత్తరు అనబడుతున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చదివిన ప్యాసేజ్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఇంకా 6 దినాలకు సిలువలో చనిపోతాను అనగా, ఇక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి అనే మాట ఉంది. అంటే ఇంకా 6 దినాలలో యేసు ప్రభువారు సిలువలో చనిపోతాను అనగా ఎవరింటికి వెళ్ళారంటే, బేతనీయ గ్రామంలో ఉన్న మరియా, మార్త, లాజరు ఇంటికి వెళ్ళారు. అప్పటికే ప్రభువారు చనిపోయిన లాజరును బ్రతికించారు. ప్రభు చనిపోయే ముందు మరియ, మార్త, లాజరు ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వద్దామని వెళ్ళగా, ప్రభు యొక్క రాకను పురస్కరించుకున్న ఈ కుటుంబం ఏం చేశారంటే విందు చేశారు. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. పిల్లరా, మరి నేను ముందు చెప్పాను, ప్రభు వారికి బేతనీయ గ్రామంలో ఉన్న మరియ, మార్త, లాజరు గృహం ఆతిథ్య గృహం. ఈ మరియ, మార్త, లాజరు గృహాన్ని బట్టి చాలా పేర్లు బైబిల్ గ్రంథంలో చెప్పొచ్చు. కనుక ఈరోజు మన అంశంలోనికి భాగంగా మరియ, మార్త, లాజరు గృహం ఆతిథ్య గృహము అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే, ప్రభువారు సిలువలో చనిపోతాను అనగా ప్రభువారు బాగా ఇష్టపడిన కుటుంబానికి వచ్చారు. రాగానే వారు ఏం చేశారంటే, మరియ, మార్త, లాజరు విందు చేశారట. చూడండి, అతిథి సంస్కారం అన్నమాట ఇది. కనుక ఇక్కడ విందు చేయగా ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనము 3వ వచనము చూడాలి. ఇలా మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ, జటామాంసి, అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక విందు చేశారు. పిల్లలు, ఆ విందును బట్టి మార్త ఉపచారం చేసిందట. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడట. ఈరోజు మనకు కావలసిన మాట ఏంటంటే, మరి ఏం చేసిందో ఆ మాట కావాలి. ఆ మాటను చదువుతున్నాను. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ, జటామాంసి, అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని
యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక ఇక్కడ అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిందట. తుడవగానే ఇల్లంతా కూడా ఆ అత్తర వాసనతో నిండిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడింది. ప్రియులారా, మరి ఇక్కడ ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. ఒకటి మార్త ఉపచారం చేసింది, లాజరేమో మరి చూస్తే కనుక ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నాడు. పిల్లరా, మరి అయితే మికిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసిందట, తన తల వెంట్రుకలతో తుడిచిందట, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయిందట. కనుక ఇక్కడ ముగ్గురు 3 పనులు చేస్తున్నారు. మార్త ఉపచారం చేస్తే, లాజరు ప్రభువుతో కూర్చుని భోంచేస్తే, మరియ మాత్రం ప్రభువు వారి యొక్క పాదాలకు అత్తరు పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరి ఎందుకు మరియా మికిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచింది, ఇల్లు ఆ అత్తరు వాసనతో ఎందుకు నిండింది అనేది ఈరోజు మన వర్తమానం. పైన మార్త ఉపచారం చేసింది, లాజరు ప్రభువుతో పాటు భోంచేశాడు. ఇలా మరియు చేస్తున్న పని ఏంటంటే, ఇక్కడ బైబిల్ వేదాంత పండితులైన వారు ఈ విషయం చెప్పారు. ఏమనంటే, యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడే మరియా తన చివరి శ్రద్ధాంజలి చెల్లించిందట. అంటే 6 దినాలకు ప్రభు సిలువలో చనిపోతాను అనగా బేతనీ గ్రామం, మరి మార్త లాజరు ఇంటికి వచ్చాడు కదా. మార్త ఉపచారం చేసింది, లాజరేమో ప్రభుతో పాటు కూర్చుని భోంచేశాడు. వీళ్ళిద్దరికి అంతవరకే తెలుసు. మరీకు మాత్రం ప్రభు యొక్క శిలువ మరణం తెలుసు. ఎలా తెలిసింది? మార్త లాజరుకు తెలియనటువంటి ఈ విషయం మరియకు ఎలా తెలిసింది అంటే, మనం పైన చెప్పుకున్న మార్త పరిచర్య చేస్తే మరియా దైవ సన్నిధి చేసింది. లాజరు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడని ఇలా దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. కనుక మార్తలో లాజరులో ఉన్న దైవ లక్షణముల కంటే మరియలో ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికి లేనటువంటి అనుభవం మరియకుంది. ఆ అనుభవమే దైవ సన్నిధి చేసే అనుభవం. దైవ సన్నిధి చేసే వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దేవుడు బయలుపరుస్తారు. అందుకనే ఈ మాట మనం తరచుగా మన సంఘాల్లో చెప్పుకుంటాం. సన్నిధి చేస్తే సమస్తమైన కీళ్ళు పోతాయి, సన్నిధి చేస్తే సమస్తమైన మేళ్ళు కలుగుతాయి అనే మాటను మనం చెప్పుకుంటాం. అంటే సన్నిధిలో మనం ఉంటే, సన్నిధి మనలో ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గురించి దేవుడు మనకు బయలుపరిచేవారై ఉన్నారు. కనుక మార్త కన్నా లాజరు కన్నా మరియా దైవ సన్నిధి అనుభవం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ప్రభు యొక్క జీవితంలో జరిగే శిలువ మరణం ప్రభువారు ఆమెకు ముందే బయలుపరిచి ఉన్నారు. అందును బట్టే ఈమె మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది, ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిపోయింది. పిల్లరా, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వాడిన అచ్చ జటామాంసి అత్తర ఒక సేరున్నర, ఎంత మరి ఒరిజినల్ అత్తరును ఈ మరియా ప్రభు పాదములకు పూయడానికి వాడింది అని మనం చూస్తే, మరి ఆ అచ్చ జటామాంసి అత్తరు
ఎలా ఉంది అంటే అది శ్వేత వర్ణములు గల సువాసన ద్రవ్యమట. అంటే కల్తీ లేని అత్తరు. ఎవరికి పూస్తుంది? కల్తీ లేనటువంటి ప్రభు పాదాలకు పూస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువారు కళంకము లేనివాడు పరిశుద్ధుడు. అలాంటి వానికి అత్తరు పూయడం అంటే సాదాసేదా విషయం కాదు. యేసు ప్రభు యొక్క లైఫ్ స్టోరీ మనం చూస్తే యేసు ప్రభు కళంకము లేనివాడు పరిశుద్ధుడు కనుక ఆయన పుట్టడానికి పరిశుద్ధురాలైనటువంటి మరిని ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రిగా పిలవబడడానికి పరిశుద్ధుడైనటువంటి యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా మరి ఇక్కడ ప్రభు పాదములకు పుయ్యాలి అంటే అత్తరు కూడా ఎలా ఉండాలంటే కళంకము లేకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే అచ్చ జటామాంసి అత్తరు అనే మాట ఇక్కడ రాయబడింది. అది ఎలా ఉందంటే శ్వేత వర్ణములు గల సువాసన ద్రవ్యము, ఏమాత్రం కూడా కల్తీ లేదు. ఈ మాట చెప్పాలి. యేసు ప్రభువు వారు కళంకము లేనివాడు పరిశుద్ధుడు. ఆయన పాదములకు పూయడానికి బేతనీయ మరియా కళంకము లేనటువంటి శ్వేత వర్ణములు గల సువాసన ద్రవ్యాన్ని అత్తరును మరి తీసుకుని వచ్చి పాదములకు పూసింది. కనుక అంటే ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాదములకు పూసే అత్తరు కూడా పరిశుద్ధంగా ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం ఎలా ఉన్నామనే విషయాన్ని ఒకంత మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రభు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి రాజ్యానికి వారసుడు కాడు అని చెప్పాడు. కనుక ఒక పాపి పరిశుద్ధునిగా మార్చబడే స్థలమే దైవ సన్నిధి, దేవుని మందిరం. కనుక దేవుని మందిరంలోనికి భక్తి చేయడానికి వెళుతున్న మనం పరిశుద్ధుడైన ప్రభు ముందు నిలవబడుతున్నాం. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పిల్లరా, దేవదాసయ్య గారు అన్నారు, దొర కొడుకు దొరే అన్నారు. కనుక దేవుని సన్నిధిలోనికి భక్తి చేయడానికి వెళుతున్న భక్తులమైనటువంటి మనం, పరిశుద్ధుడైన ప్రభువారిని సేవించడానికి వెళుతున్న మనం, సేవిస్తున్న మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. మరి నీవు ఉన్నావా? ఆలోచన చేయి. కనుక పిల్లరా, మరి ప్రభు కళంకము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదాలకు పూయడానికి పిల్లరా కళంకము లేని పరిశుద్ధమైనటువంటి పిల్లరా శ్వేత వర్ణముల గల సువాసన ద్రవ్యము అచ్చ జటామాంసి అత్తరును మరియ ఏర్పాటు చేసి ప్రభు పాదములకు పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ విషయం చెప్పాలి. అత్తరు కళంకము లేనిదే, అది శ్వేత వర్ణముల గల సువాసన ద్రవ్యమే. సీసాలో ఉంటే దాని విలువ ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కనుక చాలా వాల్యుబుల్లే అత్తరు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ సీసా బ్రద్దలైనప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఆత్మీయ అర్థం చెప్పుకోవాల్సి వస్తే యేసు ప్రభు కళంకము లేనివాడు, పరిశుద్ధుడు, దేవుడైన లోకరక్షకుడు. ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయంటే ప్రభు సిలువలో చనిపోయినప్పుడు తెలుస్తాయి. అందుకే సీసాలో ఉన్న అచ్చ జటామాంసి అత్తరు విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది బ్రద్దలైన తర్వాత. ఇలా దానిలో నుంచి వచ్చే వాసన బట్టి తెలుస్తుంది. అంతే కదండి. ఇక్కడ వాక్యానుసారంగా ఆలోచన చేస్తే మరి సీసాలో ఉన్న అత్తరు మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరే. ఒక సేరున్నర ఉంది. దాని విలువ తెలియాలి అంటే ఆ సీసా ఓపెన్ చేసి అత్తరు ప్రభు పాదములకు పూసినప్పుడే ఆ అత్తరు ద్వారా వెలువడి వాసనను బట్టి దాని విలువ తెలుస్తుంది. పిల్లరా, మరి యేసు ప్రభు దేవుడే. యూదులు విశ్వసించలే. వారు విశ్వసించాలన్నా పిల్లరా ఈ అనంత చరాచర జగత్తులో ఉన్న యావత్ మానవాళి ప్రభువును నమ్మాలన్నా పిల్లరా ఆయన సిలువలో చనిపోవాలి. ఆయన మానవత్వంలో దైవత్వం ఉందని ప్రపంచానికి తెలియాలి. అందుకే సీసాలో ఉన్న అత్తరు సీసా బ్రద్దలవుతున్న కారణాన్ని బట్టి
ఎలాగున దానిలో ఉన్న సువాసన బయటకు వచ్చి అందరినీ ఆనందింప చేస్తుందో, యేసు ప్రభువు వారు దేవుడై ఉండి నరుడికి లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోవడాన్ని బట్టి ఆయనలో ఉన్న దైవత్వం బయటపడుతుంది. ఆయనలో ఉన్న సువాసన ప్రపంచానికి వెదజల్లుతుంది. అందుకే యేసు ప్రభువు వారు సిలువలో చనిపోయారు. ఈ విషయాలన్నీ కూడా బేతనీ మరియకు పిల్లరా ముందే తెలుసు. కారణం ఏంటంటే సన్నిధి అనుభవం ఈ అమ్మాయిలో ఉంది. సన్నిధి అనుభవం ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభువు వారు ఇంకా 6 దినాలకు సిలువలో చనిపోతారు అనగా ఇవి ముందే పసిగట్టి ఇంటికి వచ్చిన ప్రభువు వారికి మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర తెచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచేసింది. ఈ విషయం మార్తకు తెలియదు, లాజరుకు కూడా తెలియదు. తెలియకపోయిన వారు కూడా వారు చేయవలసింది చేశారు. మార్త ఉపచారం చేసింది. లాజరు ప్రభు భోంచేస్తున్న ఆ వరుసలో ఉండి పంక్తిలో ఉండి భోంచేసాడు. ఎంత ధన్యత! కనుక ముగ్గురులో కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మన ఇంట్లో కూడా చాలామంది ఉంటాం. మన ఇంట్లో ఉన్న మనలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా, బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఇల్లు అత్తర వాసనతో నిండింది అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా మరి ఇక్కడ ఆ అత్తరు సీసా ఖరీదు ఎంత అనే విషయాన్ని మనం చూడాలి. చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం, ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కనుక ఇక్కడ ప్రభు పాదములకు పూసిన జటామాంసి అత్తరు సీసా ఖరీదు ఎంత అంటే 300 ధ్యానారములు అని ఇక్కడ రాయబడింది. ఇలా మరి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ధ్యానారములకు అనే మాట దగ్గర ఒకటి అంకె ఉంది. క్రింద పుట్నోట్లు మనం చూస్తే ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే ఇలా మరి 300 ధ్యానారములు అంటే మన భాషలో 150 రూపాయలు. ఒక్క ధ్యానారం అంటే ఎంత అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం, అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నటకైనను 200 ధ్యానారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ధ్యానారముల అనే మాట దగ్గర 2 అంకె ఉంది. ఇక్కడ చూస్తే ఒక్క ధ్యానారము ఇంచుమించు ₹1.50 కావచ్చు అనే మాట ఇక్కడ రాయబడింది. కనుక 300 ధ్యానారములు అంటే 150 రూపాయలు. ఒక్క ధ్యానారం అంటే ₹1.50 అని బైబిల్ గ్రంథంలో చాలా క్లారిటీగా రాయబడింది. మనకి ఇక్కడ ఈ బేతనీయ మరియ యేసు పాదములకు పుయ్యడానికి అత్తరశేష కొంది. ఈవిడ కొన్న అత్తరశేష ఖరీదు ఎంతో మనకు తేలిపోయింది. ఎంతంటే 300 ధ్యానారములు. పిల్లలు మరి ధ్యానారము అంటే ₹1.50 అని బైబిల్ గ్రంథంలో మనం చూసాం. అంటే ఆనాడు ఏదైనా ఒక పనికి వెళితేనట దినమున కంటే రోజుకి ఒక ధ్యానారం ఇచ్చేవారట. పిల్లల జీతం అన్నమాట. అంటే ఇక్కడ 300 ధ్యానారముల డబ్బులు సంపాదించడానికి అంటే 150 రూపాయలు సంపాదించడానికి మన భాషలో బేతనీయ మరియ ఎంత కష్టపడింది, ఎన్ని రోజులు పనికి వెళ్ళింది. ధ్యానారం అనగా ₹1.50. కనుక 300 ధ్యానారములు పెట్టి సీసా కొంత అత్తరు సీసా 300 ధ్యానారములు సంపాదించడానికి రోజుకొక ₹1.50 ధ్యానారం అంటే ఎన్ని రోజులు పనికి వెళ్ళిందంటే 300 రోజులు పనికి వెళితే 300 ధ్యానారములు ₹150 వస్తాయి. కనుక ఇక్కడ 300 రోజులు అంటే 10 నెలలు 13 30 300 రోజులు అంటే 10 నెలలు బేతనీయ మరియ కష్టపడి పనిచేసి పిల్లరా మరి 300 ధ్యానారములు సంపాదించి అత్తరశేష కొంది. దాని ఖరీదు ఎంత అంటే ₹150 మన భాషలో. అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు?
12 నెలలు, అప్పుడు ఇప్పుడు కూడా. అంటే 12 నెలల్లో 10 నెలలు అత్తరు కొనడానికి, అత్తరు సీస కొనడానికి మరియా ప్రయాసపడింది అని మనం చెప్పాలి. మనమేం ప్రయాసపడుతున్నాం? ప్రభు పని చేయడానికి ప్రయాసపడుతున్నామా? ప్రభు సన్నిధిని ఎగ్గొట్టడానికి ప్రయాసపడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా బేతనీయ మరియకు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, ప్రభు యొక్క చివరి శ్రద్ధాంజలి చెల్లించడానికి ఈమె ఎంత ప్రయాసపడిందంటే 300 రోజులు, అంటే 10 నెలలు ప్రయాసపడి 300 దేనారములు సంపాదించి పిల్లరా జటామాంసి అత్తరు సీసాను కొంది. పిల్లరా, మరి మనం కూడా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభు పని కోసం మనం ప్రయాసపడుతున్నామా, లేదా మన సొంత పనుల కోసం ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని ఒకంత మనం ఆలోచన చేయాలి. కనుక చాలామంది వారి సొంత పనులు అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ప్రభు పని చేయాలి అంటే ఇంట్రెస్ట్గా చేయలేరు. ప్రభు పని ఎందుకు చేయాలి? దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, ప్రభు పని చేస్తే ప్రభు బాకీ పడరు. కనుక ఈ కడవరి కాలంలో నీ సొంత పనుల కంటే ప్రభు పని నువ్వు చేస్తే, వాక్యం సెలవిస్తూ నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. నిజమే. 300 రోజులు 10 నెలలు కష్టపడి ప్రయాసపడి ప్రభు పాదములకు పూయడానికి అత్తరు కొనడానికి ఈ బేతనీ మరియా ప్రయాసపడింది. అందుకే ఈ మరియా, మార్తా, లాజరు కుటుంబాన్ని దేవుడు ఎంత హెచ్చించాడంటే, బైబిల్ గ్రంథంలోనే ఈ కుటుంబం గురించి, గ్రామం గురించి వ్రాయబడిందంటే ఇంతకన్నా హెచ్చించడం ఏం కావాలి? ఈ కుటుంబాన్ని బట్టి గ్రామానికి పేరు వచ్చింది. ఈ కుటుంబం పిల్లరా, కుటుంబం ఉన్న గ్రామం, ఈ రెండు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆకాశం భూమి గతించిన ఈ నా మాటలు గతించమని ప్రభు చెబుతున్నారు. మన ముందు వారు, మన పితరులైన వారు ఈ గ్రంథాన్ని ధ్యానం చేసి మరి మార్త లాజరు కుటుంబాన్ని, బేతనీ గ్రామాన్ని పిల్లరా ధ్యానం చేశారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, రేపు మన తర్వాత వారు కూడా ధ్యానం చేస్తారు. అంటే ప్రభువును గణపరిచిన కారణాన్ని బట్టి ఈ కుటుంబాన్ని ప్రభు ఎంతగా హెచ్చించారు. ఈ కుటుంబం పేరు బైబిల్ గ్రంథంలోనే, ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు బైబిల్ గ్రంథంలోనే ఉంచారు. ఈ కడవరి కాలంలో పిల్లరా, మరి మనము కూడా ప్రభు చెప్పినట్లు మనం చేస్తే మన పేర్లు దేవుడు రేపు జీవ గ్రంథంలో ఉంచుతారు. కనుక గవర్నమెంట్ స్కీమ్స్లో మన పేర్లు ఉన్నాయా లేదన్న విషయాన్ని బట్టి తెగ ప్రయాసపడతాం. మన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదన్న విషయాన్ని బట్టి ప్రయాసపడేవారు ఉన్నారా? బేతనియా, మరియా, మార్త, లాజరు యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. రేపు మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి అంటే ఈ కుటుంబీకులు ప్రయాసపడినట్లు మరియా ఎలాగున ప్రభు పాదములకు అత్తరు పూయడానికి, అత్తర శేష కొనడానికి 300 రోజులు 10 నెలలు కష్టపడింది. అలాగున జీవితంలో ప్రభు పనిని బట్టి, వీళ్ళ ప్రభు పరిచర్యను బట్టి మనం కూడా కష్టపడాలండి. చాలామంది పాస్టర్ గారులకే దేవుని పని మనకు సంబంధం ఏంటని చెబుతూ ఉంటారు. ఏమండి, పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని బోధించేవాడు, సంఘమును బట్టి ప్రార్థించేవాడు, దీవించేవాడు. పిల్లరా, మరి మిగిలిన పనులన్నీ చేసేది ఎవరు? దేవుని సంఘం. కనుక పిల్లరా, బేతనియ, మరియా, మార్త, లాజరు ప్రభువుకి ఇష్టమైన 3 పనులు చేశారు. మార్త దైవ పరిచర్య చేసింది, మరియా దైవ సన్నిధి చేసింది, లాజరు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అందుకే ఈ కుటుంబాన్ని బైబిల్ గ్రంథ చరిత్ర పుటలో దేవుడు చిరస్థాయిగా ఉంచేశాడు. రేపు నిన్ను, నీ కుటుంబాన్ని జీవ గ్రంథంలో చిరస్థాయిగా పేర్లు ఉంచాలి అంటే మరియా, మార్త, లాజరు వలె మనం కూడా భూలోకంలో ఉన్నంతసేపు ప్రభు పరిచర్య చేయాలి, ప్రభు సన్నిధి చేయాలి, ప్రభుకు స్నేహితుడిగా ఉండాలి. కనుక ఇక్కడ జటామాంసి అత్తరు మరి సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. పాదాలకు పూసింది. ఎందుకు తల వెంట్రుకలతో పూసిన అత్తరును తుడిచింది అంటే, ఇలా అత్తరు సువాసన రావాలి అంటే కనుక ప్రచేయాలి. కనుక మరి ఎప్పుడైతే యేసు పాదాలకు మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు పూసిందో, తన తల వెంట్రుకలతో అలా ప్రచేసేటప్పటికి, తుడిచేటప్పటికి సువాసన ఏమైందంటే ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయిందట. కనుక యేసయ్య ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు
సువార్త సేవ చేశారు. ఆయన నరుడే అనుకున్నారు మానవాళి. కనుక శిలువ మరణము ద్వారా ఆయనలో ఉన్న దేవుడు బయటకు వచ్చాడు. ఆయనలో ఉన్న సువాసన బయటకు వచ్చింది. మరి బేతనీయ మరియ ఇల్లు ఆ అత్తరు వాసనతో ఎలా నిండిపోయిందో ఇవాళ ప్రపంచమంతా యేసు ప్రభు యొక్క సువాసనతో నిండిపోయింది. కుల మత జాతి వర్ణ వర్గ వివక్షత లేకుండా, స్త్రీ పురుష లింగ భేదం లేకుండా అనేక మంది యేసు ప్రభు వారిని తన సొంత రక్షణను అంగీకరించడానికి కారణం ఏంటి తెలుసా? ఆయనలో ఉన్న సువాసన. కనుక బూది గంతముల వరకు ఆయనలో ఉన్న సువాసన వెదజల్లుతూనే ఉంది. పిల్లరా, అనేకులు యేసునామాన్ని అంగీకరిస్తున్నారు. ఇది కడవరి కాలం కనుక అన్ని నామములు యేసునామములో మోకరిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక పిల్లరి వేళ అనేకులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి దేవుని యందు సాగిలపడి దేవునికి నమస్కారం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ప్రభువులో ఉన్న దేవుడు బయటకు వచ్చాడు, ప్రభువులో ఉన్న సువాసన బయటకు వచ్చింది. చివరికి నేను చెబుతున్నాను, అత్తరు ఎంత విలువైనదైనా ఆ శేష వృద్ధలైతేనే దానిలో ఉన్న సువాసన బయటకు వస్తుంది, వ్యాపిస్తూ ఉంది. ప్రభు దేవుడే శిలువలో చనిపోకపోతే ఆయనలో ఉన్న దైవత్వం బయటకు రాదు. అందుకే పిల్లలు ఆయన దేవుడని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆయన శిలువలో చనిపోక్రతమే 6 రోజుల ముందు ఆయన శిలువ మరణాన్ని బేతనీ మరియ ప్రపంచానికి ప్రకటించింది. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడే మరియ తన చివరి శ్రద్ధాంజలి చెల్లించింది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము కూడా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి దైవ లక్షణాలను ఎరిగి పిల్లలు మనం ఉండగానే భూలోకంలో ప్రభు నా కొరకు లోకానికి వచ్చారు, నా కొరకు శ్రమపడ్డారు, నా కొరకు శిలువ మరణాన్ని అనుభవించారు, నా కొరకు పునరుత్థానుడై తిరిగి లేచారు, నా కొరకు మహిమ శరీరంతో ఈ లోకంలో ఉన్నారు, నా కొరకు పరలోకానికి ఆరోహణమయ్యారు, నా కొరకు 2వ రాకడలో మరలా వరుడుగా వస్తున్నాడని ఎరిగి వరుడుగా రాక క్రితమే వరుని యొక్క అపేక్ష కలిగి వధువుగా సిద్ధపడి మేఘమెక్కడానికి సిద్ధపడదాం. అట్టి ధన్యత దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మే గాడ్ బ్లెస్ యూ.